హాయ్ అండి, చూసారా ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? మత్త కాజాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, డైమండ్ షేప్లో కదా. చూస్తుంటే మౌత్ వాటరింగ్. మీకు కూడానండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. నాకైతే చాలా చాలా నచ్చినాయి. చూడండి, అది కట్ చేస్తుంటే మంచిగా జ్యూసీ లాగా ఉంది. లోపల మొత్తం షుగర్ పాకము తీసుకుంది. మంచిగా ఫ్రై అయినాయి, ఎక్కడ ముద్దలు లేకుండా మంచిగా వచ్చినాయి. నేను ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటుంటాను. చూసి మరి నేను ఎలా చేసుకున్నాను నా ప్రాసెస్ చూద్దాం. దీంట్లో కొంచెం తినే సోడా వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల ఏంటంటే అన్ని పొరలు మంచి గుల్లగా ఉండి మంచిగా ఉంటాయి. ఇక స్వీట్స్లో కూడా మనం చాలా చక్కెర వేసుకుంటాం, బెల్లం వేసుకుంటాం, కానీ ఒక చిట్టికడి ఇట్లా ఉప్పు వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుందండి. ఒకసారి ఇది మొత్తం ఇట్లా కలిపేసుకొని ఆల్రెడీ జల్లెడ పట్టేసుకున్నాండి పిండి. ఇప్పుడు దీంట్లో మంచిగా టేస్టీగా క్రిస్పీగా రావాలి, హోటల్ టేస్ట్ లాగా ఉండాలంటే మనం నెయ్యి వేసుకుందాం. వాళ్ళు డాల్డా వేస్తారు, ఇది ఇంట చేసి నెయ్యి అండి. ఇట్లా వేసేసి ఇది కలుపుదామండి. మొత్తం కొంచెం క్రిస్పీగా జ్యూసీగా చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయింది. ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తే దీన్ని చపాతీ పిండి ఇలా కలుపుకుందాం. వాటర్ ఎక్కువ పట్టదండి, చూసుకుంటే కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, కాబట్టి ఈరోజు మీకు మైదా పిండితో చూపిస్తున్నాను. ఇట్లా పిండి కలిపేసుకుందామండి. వాటర్ ఎక్కువ పట్టదు, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేద్దామండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇదే డబ్బా మైదా తీసుకున్నా, ఇదే డబ్బా చక్కెర తీసుకున్నా అండి. ఇప్పుడు దీనికి పాకం పట్టుకోవాలి. దీంట్లో ఏం చేయాలండి, ఈ డబ్బాది చక్కెర తీసుకున్నాం కదండి, ఇదే డబ్బా నీళ్ళు పోయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి పాకం పడదామండి. పాకం అంటే ఎలాంటి పాకం అని నేను చూపిస్తాను. చక్కెర వాటర్ కలిపింది మనం పెట్టేసుకుందామండి. బాగా కరుగుతుంది. ఇట్లా మొత్తం చక్కెర కరిగిందండి. ఇది పెద్దగా పాకం ఏం అవసరం ఉండదు. ఇట్లా అతుక్కుంటే సరిపోతుంది. కొంచెం ఇలా అతుక్కుంటే సరిపోతుంది. వేసేసి కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. దీనివల్ల గట్టి పడకుండా ఉంటుంది. మళ్ళా పాకం కూడా వాటి మీద వైట్గా ఫామ్ అవ్వదు. పెట్టేద్దామండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండితోటి కాజా రెడీ చేసుకుందాం. ఈ పిండి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఆల్రెడీ ఇట్లా 3 ఉండలు చేసి పెట్టాను అనమాట. ఒక ఉండ తీసుకుంటాను, 2 పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకుందామండి. మరీ పలుచగా కాకూడదు, మరీ దొడ్డు కూడా కాకూడదు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా అన్ని కట్ చేసేస్తున్నాను. తీసేసుకొని ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే నెయ్యి రాసుకుందాం. మంచిగా నెయ్యి రాసేసుకొని పైన పిండి చల్లుకోవాలండి. ఇటు మైదా పిండి అని చల్లుకోవచ్చు, కార్న్ఫ్లోర్లను. నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లాగా తీసుకొని సన్నగా రౌండ్ లాగా చాపలాగా చుట్టేద్దాం.
ఇప్పుడు ఇప్పుడు ఈ చివరిది ఉంది కదండి, ఇట్లా దీనికి తడి చేసుకుందాం. అప్పుడే గట్టిగా దీనికి అతుక్కోపోతుంది, లాక్ అయిపోతుంది. లేకపోతే నూనెలో వేసేస్తే విచ్చుకోబోతుంది అనమాట. వేసేసి దీన్ని ఇలాగా వేసేద్దాం. మంచి కవర్ చేయాలి దీన్ని అతుక్కునేటట్టు. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్గా చేయాలన్నమాట, జాగ్రత్తగా. మంచి కవర్ చేయాలని చూసుకోండి. చాక్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇట్లా కట్ చేసుకుందాము. చూడండి, ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా పొరలు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా అని ఒక్కసారి ఇట్లానండి, మంచిగా అవపడుతున్నాయి ఇట్లా. రైట్, ఈ విధంగా దీన్ని కూడా తీసుకొని ఫస్ట్ ఒకసారి ఇట్లా లైట్గా అదిమి ఇట్లా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఉండ తీసుకుందామండి. ఇది కూడా తీసుకొని ఆ విధంగానే చేసేసుకుందాము. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే అవి ఈవెన్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ దీనికి నెయ్యి అప్లై చేద్దాం. పిండి వేసేద్దాం, అంటే కార్న్ఫ్లోర్ నేను వేసుకునేది. కొంచెం మళ్ళీ అతుక్కోవడానికి కొంచెం వాటర్ వేసేద్దాం. వేసేసుకొని ఇది చాలా జాగ్రత్తగా అతికిచ్చేద్దాం. కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, కావాలంటే ఇది కొంచెం కూడా కట్ చేసేయచ్చు మనం. ఇవి కొంచెం ఎడ్జెస్ కూడా కట్ చేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. మళ్ళీ ఇదిగోండి, సరే పెట్టి నూనె పెట్టండి, కాగింది. కొంచెం సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉడకదు, పైన అంతా మాడిపోయినట్టు అవుతుంది. అందుకే నూనె కాగా కొంచెం సిమ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటి మనము దీంట్లో వేసేసుకుందాం. సిమ్ మీద పెట్టేసానండి. ఇప్పుడు చూడండి, అన్నీ మంచిగా కలర్ వస్తున్నాయి, వేగినాయి. ఇంకా పై కూడా ఇట్లా బ్రౌన్ కలర్ రావాలండి మంచిగా. ఈ పైన వచ్చే బబుల్స్ కూడా తగ్గిపోవాలి, అప్పుడే మంచిగా వేగినట్టు. పై మీద పెడితే లోపల ఉడకదు, అంతే పిండి పిండి అట్నే ఉంటుంది. ఇవి ఈ విధంగా మంచిగా వేగినాయి. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకున్నాము. నేను చూడండి, ఈ విధంగా ఫ్రై అనేటువంటివన్నీ కూడా మనము ఎంత మంచిగా చూడండి షేపు. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే, మనం పాకం తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకుంటున్నాం కదా, అన్నీ దాంట్లో వేసేసుకొని కొన్ని నిమిషాలు దాంట్లో ఉంచితే పాకం దానికి పట్టి చాలా బాగా అవుతుంది. ఈ విధంగా అన్ని పాకంలో వేస్తాం కదండి, ఒక 5 నిమిషాలు ఉంచేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా నేను మడత కాజాలు చేసుకోండి. ఈరోజు టేస్ట్ చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను నేను. మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో తెలియచేయగలరు. ఇగో ఇప్పుడు ఈ కాజా నేను టేస్ట్ చేస్తున్నానండి. చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను, చిన్న ముక్క టేస్ట్ చేస్తాను. అది తినేటప్పుడు కూడా ఎంత క్రంచిగా అనిపిస్తుంది చూడండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. Please like, share and subscribe my channel. Thank you for watching.